మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ మొక్క కనిపించదు. ఈ మొక్కతో ఇలా చేయండి చాలు, విపరీతంగా ధనం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఈ మొక్కకు అంతటి శక్తి ఉంది. ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల, రోడ్డు ప్రక్కన, కాలువల దగ్గర చూసి ఉంటారు. దీన్ని సాధారణ పిచ్చి మొక్క అనుకుని పీకి పారేసి తప్పు చేయకండి. ఈ అద్భుతమైన మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ మొక్కకు ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి. ఈ మొక్క తన గొప్ప శక్తులతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇది సాధారణ మొక్క కాదు. ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే రేపటి నుండి మీరు దీనిని చాలా గొప్ప మొక్కగా చూస్తారు. మరి ఈ మొక్కలో ఎటువంటి అద్భుత శక్తులు దాగి ఉన్నాయి? ఈ మొక్కతో ఎటువంటి పరిహారాలు చేస్తే విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మనం ఈ ముళ్ళ వంగ గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ మొక్క గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సాధారణంగా కనిపించే ముళ్ళ వంగను ప్రాంతాన్ని బట్టి కంటకారి, నేల ములగ, నేల వాకుడు లేదా వాకుడు చెట్టు అని రకరకాలుగా పిలుస్తారు. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. దీని వృక్ష శాస్త్ర నామం సోలానం సురటెన్స్. అనేసి కుటుంబానికి చెందిన ఒక ముళ్ళ మొక్క ఇది. ఇది నేలబారుగా అంటే భూమిపై పాకుతూ పెరిగే ఒక బహువార్షిక మొక్క. అనేక సంవత్సరాలు జీవించే మొక్క. దీని కాండం భూమిపై సుమారు 1 మీటరు దూరం వరకు విస్తరించి పెరుగుతుంది. ఈ మొక్క పేరులోనే ముళ్ళ అని ఉన్నట్లుగా దీని కాండం, ఆకులు మరియు కొన్నిసార్లు పుష్పాలకు కూడా పదునైన పసుపు రంగు ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు మొక్కను జంతువుల నుండి రక్షించుకోవడానికి సహాయపడతాయి. దీని ఆకులు అండాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండి అంచులు వంకరగా ఉంటాయి. ఆకుల ఉపరితలంపై కూడా ముళ్ళు ఉంటాయి. ఆకుల రంగు ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. వాకుడు చెట్టు పూలు ముదురు ఊదా రంగులో అంటే వంకాయ రంగులో, మధ్యలో పసుపు రంగు కేసరాలు గుంపుగా ఉంటాయి. ఈ పూలు సంవత్సరం పొడవునా పూస్తాయి. దీని కాయలు గుండ్రంగా చిన్న వంకాయలాగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు చారలతో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పక్వానికి వచ్చినప్పుడు పసుపు లేదా నారింజ రంగులోనికి మారతాయి. ఈ కాయల లోపల చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. కాయలలోని విత్తనాలు గుండ్రంగా గోధుమ రంగులో ఉంటాయి. వాకుడు చెట్టు భారతదేశం అంతటా విరివిరిగా పెరుగుతుంది. ఇది సాధారణంగా పొలాల గట్ల వెంబడి, రోడ్ల పక్కన, బీడు భూముల్లో, పాడుబడిన ప్రదేశాల్లో మరియు అడవి ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలాంటి నేలలోనైనా సరే పెరుగుతుంది. చాలామంది దీన్ని పనికిరాని కలుపు మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క గురించి అస్సలు నిజాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. వాకుడు చెట్టును ఆయుర్వేదంలో దశమూల అంటే 10 ముఖ్యమైన వేర్లలో ఒక భాగంగా పరిగణిస్తారు. దీన్ని వేర్లు, పువ్వులు, కాండాలు, పండ్లు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇది వాత, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. ఈ వాకుడు కాయలతో కూర వండుకొని కూడా తింటారు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, పరిహారాల పరంగా కూడా ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నేలవాకుడు మొక్క యొక్క వేరును మెడలో లేదా చేతికి ధరించటం వల్ల నవగ్రహాల పీడలు, దోషాలు పోతాయి. నవగ్రహాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. ఈ వేరును ఏ రోజు ధరించాలంటే బుధవారం రోజు ధరించాలి. ఏమీ లేదు, బుధవారం రోజు ఈ వేరును చిన్న ముక్క సేకరించి తెచ్చుకొని ఆ వేరు ముక్కను ఒక తాయెత్తులో వేసి ధూపం చూపించి ధరించాలి. అలా ధరించిన తర్వాత నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. నవగ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహ పీడలన్నీ కూడా పోతాయి. అంతేకాదు, ఈ వేరును ఇలా వెండి తాయెత్తులో ధరించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ ముందు తల వంచుతారు. మీతో ఎవరూ పోటీ చేయలేరు. అంతేకాదు, ఈ వేరును ధరించటం వలన భూత ప్రేతాలు, దుష్ట శక్తులు మీ నుండి దూరంగా పారిపోతాయి. మీ శరీరంలో ఏదైనా అసాధ్యం రోగం ఉంటే అది నయం కాకపోతే దీనిని ధరించడం వల్ల రోగాలు కూడా క్రమంగా తొలగిపోతాయి. ఇంట్లో ఈ నేలవాకుడు మొక్కను పెంచడం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ప్రతికూల శక్తుల నుండి ఇల్లు పూర్తిగా రక్షించబడుతుంది. ఎందుకంటే అన్ని రకాల పీడలను తొలగించడంలో ఇది సమర్థమైనది. ఈ నేలవాకుడు మొక్కకు కాయలు ఉంటాయి కదా, ఈ కాయలు కూడా చాలా గొప్పవి.
ఈ కాయలు ధనాన్ని అట్రాక్ట్ చేయడానికి, ధనలక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఈ నేలవాకుడు కాయలను శనివారం రోజు ఒక 2 తెచ్చుకొని వాటిని బాగా ఎండబెట్టాలి. అంటే మళ్ళీ వచ్చే శనివారం వరకు ఎండబెట్టండి. తర్వాత ఈ ఎండిన కాయలను తీసి మీరు ధనం దాచుకునే పర్సులో పెట్టుకోండి, లేదా మీరు క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్లో కానీ వాలెట్లో కానీ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ధనం విపరీతంగా అట్రాక్ట్ అవుతుంది, ధనలక్ష్మి ఆకర్షించబడుతుంది, డబ్బు అధికంగా ఖర్చు కాకుండా నిరోధిస్తుంది, ధన సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అదే ఈ నేలవాకుడు కాయల దుకాణం లేదా వ్యాపార స్థలంలో లాకర్లో ఉంచితే కస్టమర్ల రద్దీని వేగంగా పెంచుతుంది. అంటే జనాకర్షణ కలుగుతుంది, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది, కస్టమర్లు పెరుగుతారు, లాభాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఈ నేలవాకుడు మొక్క వేరుని సేకరించి దానిని అరగదీసి ఆ పొడిని కుంకుమలో కలిపి ఈ కుంకుమతో బెట్టు పెట్టుకుంటే ఆ బొట్టును చూసిన వారందరూ మీ వశమవుతూ ఉంటారు. ఇక్కడ వశమవటం అంటే మీకు అనుకూలంగా మారుతారు, మీతో స్నేహితులుగా మారుతారు అని అర్థం. ఈ నేలవాకుడు వేరును వాసన చూస్తే చాలు భూత ప్రేతాలు వదిలిపోతాయి. కనుక ఎవరికైనా భూత ప్రేతాల బాధ ఉంటే ఈ వేరును వాసన చూడటం వల్ల అవి వదిలిపోతాయి. అంతేకాదు ఈ మొక్కను చాలా వ్యాధులకు ఔషధంగా వాడుతూ ఉంటారు. పేనుకొరుకుడు సమస్య ఉన్నవారు ముళ్ళవంగ కాయలను జాగ్రత్తగా సేకరించి దంచి రసం తీయండి. ఈ రసానికి తేనె కలిపి పేను కొరికిన చోట పూస్తే ఆ సమస్య తగ్గి తిరిగి వెంట్రుకలు వస్తాయి. మూత్రాశయంలో రాళ్ళు ఉన్నవారు ఈ మొక్క ఆకులు, వేర్లు, పువ్వులు, కాయలు కలిపి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 6 గ్రాముల చొప్పున రోజుకు 2 సార్లు తీసుకుంటూ ఉంటే మూత్రాశయంలోని రాళ్ళు కరిగిపోతాయి. తలనొప్పి సమస్య ఉన్నవారు ముళ్ళవంగ కాయలను సేకరించి రసం తీయాలి. ఈ రసాన్ని నుదిటి భాగంలో పూస్తే తలనొప్పి తగ్గుతుంది. పాము, తేలు కాటుకు విరుగుడుగా కూడా ఈ మొక్క పని చేస్తుంది. ఈ మొక్క వేర్లను సేకరించి ముద్దగా నూరి నిమ్మరసం కలపాలి. ఈ పేస్ట్ను పాము లేదా తేలు కాటు ప్రదేశంలో పెడితే విషం తగ్గుతుంది. ఇది పూర్వం వాడే పద్ధతి, కానీ ఇప్పుడు ఆసుపత్రులకు వెళ్ళటం అత్యవసరం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ముళ్ళవంగ ఆకులను సేకరించి ముద్దలాగా నూరి ఆ పేస్టును మోకాళ్ళ నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి తగ్గుతుంది. పంటి నొప్పి, నోటిలోని బ్యాక్టీరియా పోవాలంటే వీటి కాయలను ఎండబెట్టి మండించి ఆ పొగను నోటిలో పీల్చేవారు. లేదా ఆకుల నుండి రసం తీసి దూదిని అందులో ముంచి నొప్పి ఉన్న పంటిపై పెడితే నొప్పి తగ్గుతుంది. బట్టతల మీద వెంట్రుకలు మలవడానికి నేల ములగ ఆకులను ముళ్ళతో సహా జాగ్రత్తగా సేకరించి ముళ్ళతో సహా నూరి రసం తీయాలి. ఈ రసం కొద్దిగా తీసుకుని తేనె కలిపి బట్టతలపై అప్లై చేసుకుంటూ ఉంటే వెంట్రుకలు రావటం మొదలవుతుంది. తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. దీర్ఘకాలిక దగ్గు తగ్గాలంటే దీని పువ్వులను సేకరించి ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణానికి తేనె కలిపి 1 లేదా 2 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలిక దగ్గు తగ్గుతుంది. జుట్టు రాలటము, చుండ్రు తగ్గాలంటే వీటి ఆకులను సేకరించి శుభ్రం చేసి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని తలపై మసాజ్లా అప్లై చేసుకుంటే చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది, జుట్టు రాలటం తగ్గుతుంది. రోగం పోవాలంటే ముళ్ళవంగ ఆకులను నూరి రసం తీయాలి. ఈ రసంలో దూదిని ముంచి 2 చుక్కలు 2 ముక్కుల్లో పడగడుపున వేయాలి. ఇలా చేస్తూ ఉంటే మూర్ఛ రోగం నయమవుతుందని ఆయుర్వేద గ్రంథాలలో వివరించారు. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు ఈ మొక్క యొక్క తాజా ఆకుల రసం 4 చుక్కలు ముక్కుల్లో వేస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఈ నేలవాకుడు ఆకుల రసం ఎలా తయారు చేయాలి అంటే తాజా ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. తర్వాత ఆ ఆకులను దంచాలి, పేస్ట్ లాగా దంచాలి. ఆ పేస్ట్ను పిండితే రసం వస్తుంది. కాబట్టి వాకుడు చెట్టుగా పిలిచే ఈ ముళ్ళవంగ వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క మనకు కనిపించడం కూడా ఒక అదృష్టమే. దీనిని సరైన పద్ధతిలో వాడితే ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే ఏదైనా ఆయుర్వేద ఔషధాన్ని ఉపయోగించే ముందు నిపుణులైన వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కనుక జాగ్రత్త వహించండి. వాకుడు చెట్టుకు అనేక ఔషధ గుణాలు ఉన్నప్పటికీ దీనిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మొక్క ముళ్ళతో ఉంటుంది కాబట్టి కోసేటప్పుడు లేదా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీరు కూడా నేలవాకుడు మొక్కతో, కాయలతో, వేర్లతో ఈ పరిహారాలు చేసి మీకు ఉన్న సమస్యలను తొలగించుకోండి. ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఏ వ్యక్తికైతే ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో టాయిలెట్ వస్తుందో వారికి జరిగేది ఇదే. మీరు ఎప్పుడైనా గమనించారా? తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య మీకు తరచుగా మెలకువ వస్తుందా? లేదా ఏ కారణం లేకుండా ఆ సమయంలో బాత్రూమ్కు లేదా టాయిలెట్కు వెళ్ళాల్సి వస్తుందా?
అయితే ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. ఇది విశ్వం మీతో మాట్లాడుతున్న సంకేతం. మీరు నిశ్శబ్దంగా ఉన్న విశ్వం మీతో సంభాషిస్తూ ఉంటుంది. అసలు మిమ్మల్ని ఆ అమృత ఘడియల్లో ఎవరు మేలుకొలుపుతున్నారు? ఏ దేవతలు తమ ఉనికిని మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నారు? ఇది శుభవార్తకు సంకేతమా, లేదా ఏదైనా ప్రమాదానికి హెచ్చరిక? ఏదైనా ఉన్నత శక్తి మిమ్మల్ని పిలుస్తుందా? మీ జీవితంలో ఏదైనా కీలకమైన మలుపు రాబోతుందా? ఈరోజు ఆ సందేహాలన్నిటికీ సమాధానాలను తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య ఉండే సమయం సాధారణమైనది కాదు. ఈ క్షణాల్లోనే విశ్వంలో కంపనాలు మొదలవుతాయి. ఈ సమయంలో దేవతలు, భూతాలు, ఆత్మలు, దైవిక శక్తులు అన్నీ మేల్కొంటాయి. వీటన్నిటి లక్ష్యం ఒక్కటే, మనతో సంభాషించటం, మనకు సంకేతాలు ఇవ్వటం. మన జీవితం తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, మన కర్మలలో దోషాలు వచ్చినప్పుడు ఈశ్వరుడు మౌనంగా ఉండడు. ఆయన సంకేతాలు ఇస్తాడు. మనం మంచి పనులు చేసినప్పుడు, మన హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేవతలు సంతోషిస్తారు. మన కులదేవతలు, పితృదేవతలు, పూర్వీకులు మనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. మీరు సరైన మార్గంలో ఉన్నారని చెప్పడానికి, తమ ఆశీర్వాదాలు మీతో ఉన్నాయని తెలియజేయడానికి వారు ప్రయత్నిస్తారు. ప్రతి ఉదయం 3 నుండి 5 గంటల మధ్య మీకు మెలకువ వస్తూ ఉంటే ఏదో ఒక శక్తి మిమ్మల్ని లేపుతుందని అర్థం చేసుకోండి. ఏదో సందేశం మీకోసం వేచి ఉంది అని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఈ సంకేతాలు కలల రూపంలో ఉంటాయి. కొన్నిసార్లు వివరించలేని అనుభూతులలో ఉంటాయి. ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ సంకేతాలు ఎవరివి? ఈశ్వరుడివా, మీ పూర్వీకులువా, లేక ఏదైనా అదృశ్య శక్తివా? అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటున్నారా, లేదా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా? ఒకవేళ మీరు వీటిని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితాన్ని మార్చగలిగే హెచ్చరికలను మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు రాత్రి 1 నుండి 2 గంటల మధ్యలో తరచుగా మెలకువ వస్తూ ఉంటే, లేదా ఈ సమయంలో తరచుగా టాయిలెట్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే, ఇది మామూలుగా జరుగుతుందని కాదు. ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. ఈ సమయం భూతాలు, పిశాచాలు, చెడు శక్తులు మేల్కొనే సమయం. లోకమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు చీకటి శక్తులు భూమిపై తిరుగుతాయి. అవి బలహీనంగా ఉన్న వారిలోనికి లేదా కర్మలలో దోషాలు ఉన్న చోట ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. మీకు ఈ సమయంలోనే పదే పదే మెలకువ వస్తూ ఉంటే ఏదో ప్రేతాత్మ లేదా అదృశ్య శక్తి మీకు హాని చేయాలని ప్రయత్నిస్తుందని, లేదా మీతో ఏదో చెప్పాలని అనుకుంటుందని అర్థం చేసుకోండి. ఇది మీ జీవితంలో పెద్ద కష్టం రాబోతుందని సంకేతం. ఈ సంకేతం వస్తే మీ కుటుంబము, పిల్లలు, డబ్బు విషయంలో కష్టం ముంచుకొస్తుంది. మీ పనులు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, లేదా ఏదైనా గందరగోళం జరగవచ్చు. ఇదంతా ఏదో ఒక శక్తి మీ జీవితంలో జోక్యం చేసుకోవాలని అనుకుంటుందని సూచిస్తుంది. భయపడకండి. ప్రతి చీకటి వెనుక ఒక రక్షకుడు ఉంటాడు. ఆయనే హనుమంతుడు. ఒకవేళ మీకు రాత్రి 1 నుండి 2 గంటల మధ్యలో మెలకువ వస్తే అస్సలు భయపడకండి. కళ్ళు మూసుకొని మనసులోనే ఈ మంత్రాన్ని జపించండి. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపించండి. ఈ మంత్ర జపంతో మిమ్మల్ని చూస్తున్న చెడు శక్తులు వెంటనే పారిపోతాయి. హనుమంతుడు తన గదతో దుష్ట శక్తులను పారద్రోలుతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఇంకొక ముఖ్యమైన ఉపాయం ఏమిటి అంటే, రాత్రి నిద్రించే ముందు మీ దిండు కింద ఒక కత్తిని తప్పక ఉంచండి. అంటే చాకును కానీ, పాకెట్ నైఫ్ను కానీ, కత్తిని కానీ పెట్టుకొని పడుకోండి. ఇది హింస గురించి కాదు, ఇది శతాబ్దాలుగా వస్తున్న పురాతన రక్షణ పద్ధతి. ఆత్మలు మీ వద్దకు రావాలని ప్రయత్నించినప్పుడు ఈ కత్తి మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు కూడా ఇటువంటి అనుభవం కలిగినట్లయితే తప్పక ఇలా చేయండి. ఇక మీకు రాత్రి 2 నుండి 3 గంటల మధ్యలో తరచుగా మెలకువ వస్తూ ఉంటే, లేదా ఈ సమయంలో తరచుగా టాయిలెట్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే, ఇది కూడా ఒక సాధారణ సంకేతం కాదు. ఇది మీ పూర్వీకుల నుండి వచ్చే కరుణామయమైన పిలుపు. ఈ సమయంలో మీ పితృదేవతలు మీతో మాట్లాడడానికి మార్గాలను తెరుస్తారు. మీకు ప్రతిరోజు ఉదయం పదే పదే 2 నుండి 3 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే మీ పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని అర్థం చేసుకోండి. బహుశా మీరు తెలియకుండా ఏదో తప్పు చేసి ఉండవచ్చు. దానివల్ల వారి ఆత్మలు బాధపడుతున్నాయి, అశాంతిగా ఉన్నాయి. పితృదేవతలు అశాంతిగా ఉన్నప్పుడు మీ జీవితంలో శాంతి కోల్పోతారు.
మీరు ఎంత కష్టపడినా సుఖం రాదు. పితృదోషం ఉన్నప్పుడు ధనం దూరం అవుతుంది. శరీరం వ్యాధుల నిలయంగా మారుతుంది. కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. సంబంధాలు విడిపోతాయి. ఇంటిపై ఏదో అదృశ్య భారం ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని సంతోషాలు దూరమైపోతాయి. ఈ సంకేతాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. ఇది ఒక హెచ్చరిక, అలాగే ఒక అవకాశం. మీ పితృదేవతలను శాంతింపజేసి మీ జీవితంలో వెలుగు నింపే అవకాశం ఇది. నిజంగా మీరు మీ పూర్వీకుల ఆత్మలను శాంతింపచేయాలని అనుకుంటే కొన్ని పనులు చేయాలి. ప్రతి గురువారం లేదా అమావాస్య రోజున నల్ల కుక్కకు ఆహారం పెట్టండి. చేపలకు చిన్న పిండి ముద్దలను తయారు చేసి ఆహారంగా వేయండి. ఇది మీ తెలియని తప్పులకు ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుంది. ఇంకొక అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే గోమాతకు ఆహారం పెట్టండి. గోసేవ చేయండి. గోసేవతో పితృదేవతలు సంతోషిస్తారు. వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు మీ జీవితం నుండి పెద్ద పెద్ద కష్టాలను తొలగించగలవు. మీ జీవితంలో రాహుగ్రహం ఇబ్బంది పెడుతూ ఉన్నా, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉన్నా ఈ పరిహారాలు రాహుదోషాన్ని కూడా శాంతింపపరుస్తాయి. పితృదోషాలు కూడా పోతాయి. దీని ఫలితంగా మీ జీవితంలో సంపద, సుఖము, సమతుల్యత అన్నీ తిరిగి వస్తాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సమయం చాలా రహస్యమైనది, హెచ్చరికను కలిగించేది. మీకు రాత్రి 3 నుండి 4 గంటల మధ్యలో పదే పదే మెలకువ వస్తూ ఉంటే, లేదా ఈ సమయంలో తరచుగా టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు మెలకువ వస్తే మీ కులదేవతలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. అవును, మీ వంశాన్ని రక్షిస్తున్న కులదేవతలు మీ ఇంటిని నడిపించి మీ సంతానాన్ని అభివృద్ధి చేసి మీ జీవితాన్ని నడిపించే మీ కులదేవతలు. వారు మీ వల్ల కోపంగా ఉన్నప్పుడు మీ జీవితంలో అన్నీ ఒక్కొక్కటిగా విచ్ఛిన్నమైపోతాయి. మీకు తరచుగా రాత్రి 3 నుండి 4 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే మీరు ఎప్పుడో ఎక్కడో మీ కులదేవతను మర్చిపోయారని సంకేతం. చాలామంది తమ కులదేవతలను పూజించరు, గుర్తు చేసుకోరు. వారికి కనీసం ఒక్క నమస్కారం కూడా చేయరు. అనుకోకుండా వారు తమ కులదేవతలను విడిచిపెట్టేస్తూ ఉంటారు. కులదేవతలు కోపంగా ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా గొడవలు జరుగుతాయి. కుటుంబంలో అశాంతి పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం పదే పదే క్షీణిస్తుంది. పిల్లల పెళ్లిళ్లకు అడ్డంకులు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగము మాటిమాటికి కోల్పోవటం జరుగుతుంది. ఏదో వింత నీడ ప్రతి పనిని ఆపివేస్తుంది. ఇవన్నీ మీ కులదేవత మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారని, మిమ్మల్ని మేలుకొల్పుతున్నారని సంకేతాలు. లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ కులదేవత మీతో మాట్లాడాలని అనుకుంటుంటారు. అలాంటప్పుడు మీకు రాత్రి 3 నుండి 4 గంటల మధ్యలో మెలకువ వచ్చేలాగా చేస్తారు. మరి దీనికి పరిహారం ఏమిటి అంటే పౌర్ణమి రోజున మీ ఇంట్లో లేదా మీ కులదేవత గుడిలో ధూపము, దీపము, పువ్వులు సమర్పించండి. మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకోండి. శ్రద్ధతో వారిని గుర్తు చేసుకోవటం మొదలుపెట్టండి. ఒకవేళ మీ కులదేవతలు నాగదేవతలు అయితే నాగపంచమి రోజున వారిని పూజించండి. పాలు సమర్పించండి. మనసారా క్షమాపణలు కోరండి. ఇలా చేయటం వలన కులదేవతల అనుగ్రహం తిరిగి పొందగలుగుతారు. గుర్తుంచుకోండి, కులదేవతలు సంతోషిస్తే ఒక వ్యక్తి మాత్రమే కాదు, మొత్తం కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఇక ఇప్పుడు అత్యంత శుభ సంకేతం గురించి మాట్లాడుకుందాము. తెల్లవారుజామున 4 నుండి 5 గంటల వరకు ఉండే సమయం ఇదే బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో మీరు మూత్ర విసర్జన కోసమైనా లేదా ఏ కారణంతోనైనా నిద్ర మేల్కుంటున్నారంటే ఏమీ భయపడకండి. మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఈ సంకేతం విశ్వశక్తులు ఇప్పుడు మీ పక్షంలో ఉన్నాయని తెలియజేస్తుంది. ఇది బ్రహ్మ ముహూర్త సమయం. భూమిపై అత్యంత పవిత్ర శక్తి చురుకుగా ఉండే సమయం. దేవతలు, ఋషులు, సాధకులు ఈ సమయాన్ని తమ సాధనకు ఎంచుకుంటారు. ఈ కళ్ళు ఈ సమయంలో తెరుచుకున్నాయంటే, మీకు ఈ సమయంలో టాయిలెట్కి వెళ్ళాలని అనిపిస్తుందంటే, మీకు ఈ సమయంలో మెలకువ వస్తుందంటే దేవీ దేవతలు స్వయంగా మిమ్మల్ని మేల్కొల్పుతున్నారని భావించండి. ఇది మీ శుభ సమయం ప్రారంభం కాబోతుందని సంకేతం. మీ మంచి కర్మలతో భగవంతుడు సంతోషిస్తాడు. ఇప్పుడు మీ అభివృద్ధి మార్గం తెరుచుకోబోతోంది. ఈ సమయంలో భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి నిశ్శబ్దంగా నేను నీతో ఉన్నాను అని చెప్తున్నాడు అని అర్థం. ఈ సమయంలో మీరు కళ్ళు మూసుకొని దేవాది దేవుడు అయిన మహాదేవుణ్ణి స్మరించండి. నెమ్మదిగా ఈ మంత్రాన్ని జపించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఆ సమయంలో జపించండి.
అలా జపించటం వలన ఒక శక్తి మీ లోపలికి ప్రవేశిస్తుంది, ఒక శాంతి, ఒక దైవత్వం మీకు లభిస్తుంది. ఈ సమయం మీ జీవితంలో అతిపెద్ద సంకేతంగా మారవచ్చు. పూర్వజన్మ పుణ్యఫలం ఉన్న వారికే ఈ సమయంలో మెలకువ వస్తుంది. కనుక ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తే కనీసము 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత శాంతిగా మళ్ళీ నిద్రపోండి. ఒకవేళ మీకు ఈ సమయంలో టాయిలెట్కి వచ్చినా కూడా ఆ పని పూర్తి చేసుకుని 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత శాంతిగా మళ్ళీ నిద్రపోండి. ఇలా చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. త్వరలోనే మీరు సంవత్సరాలుగా ఎదురు చూసినవి అన్నీ మీ దగ్గరకు వస్తాయి. తెలుసుకున్నారు కదా, తెల్లవారుజామున 3 నుండి 5 గంటల వరకు నిద్ర మేల్కోవటం సాధారణమైన విషయం కాదు. ఈ సమయంలో ఈశ్వరుడు, మీ పూర్వీకులు, అదృశ్య శక్తులు మీతో ఏదో చెప్పాలని అనుకుంటారు. మీకు హెచ్చరికలను ఇవ్వాలని లేదా ఆశీర్వాదాలను ఇవ్వాలని అనుకుంటారు. మెలకువ రావటం వెనుక ఒక పరీక్ష లేదా ఒక అవకాశం ఏదైనా ఉండవచ్చు. ఇది మీపైనే ఆధారపడి ఉంది. మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారా లేక అర్థం చేసుకుంటారా? ఈ పవిత్రమైన సమాచారాన్ని అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. వారి జీవితంలో ఇది ఒక దైవిక సందేశంగా మారవచ్చు. రాత్రి చీకటిలో విశ్వం మిమ్మల్ని స్వయంగా మేలుకొల్పుతున్నప్పుడు నిద్రపోతూ ఉండటం అనేది అతిపెద్ద తప్పు కావచ్చు. నమ్మకాన్ని కలిగి ఉండండి, పరిహారాలను చేయండి, ప్రతి సంకేతాన్ని గౌరవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.